గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ వీరా. స్క్రీన్ కనబడుతుంది కదా? ఎస్ ఎస్ వీరా. ఓకే. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీ నాలెడ్జ్ టెస్ట్ చేయాలని ఏం కాదు, జస్ట్ ఆల్రెడీ ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చాను. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ రిలేటెడ్గా కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ రివీల్ చేస్తాను. మీరే ఆ, ఎక్కడన్నా మిస్టేక్ అయినారేమో కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ మండే నుంచి మనం టుమారో నుంచి మనం ఎస్ఏపి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే మీలో ఎవరన్నా ఆమ్, నేను క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఆన్సర్ ఏదో చెప్పడానికి ట్రై చేయండి, ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఫ్రమ్ ద అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్సర్ అసెట్స్, ఓనర్, ఎంప్లాయీ ఆర్ ఇన్కమ్. మనకి డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంది కదా, బేస్డ్ ఆన్ డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఓనర్. ఓనర్. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోండి. ఎవరన్నా ఒకవేళ రాంగ్ చెప్పినట్టయితే, రాంగ్ పెట్టినట్టయితే, మీరు ఆన్సర్ షేర్ చేశారు కదా నాకు, వాటిలో ఏమైనా రాంగ్ పెట్టినట్టయితే కరెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే? హూ ఓస్ మనీ టు ద బిజినెస్ ఈజ్ కాల్డ్, అంటే మనీ బిజినెస్ కి ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళని ఏమంటారు? క్రెడిటర్, డెటర్, నన్? డేటార్. డెటర్స్. డెటార్స్. బి ఆప్షన్. నెక్స్ట్, డాష్ ఈజ్ కాల్డ్ కమోడిటీస్ బ్రాకెట్లో ఆర్టికల్స్ పర్చేజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్స్. అసెట్స్, గూడ్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్. గూడ్స్. గుడ్స్. Then money spent on conducting day-to-day activities of business is called ఎక్స్పెన్సెస్. expenses. Right. ఎక్స్పెన్సెస్. What is the first stage of accounting cycle? జర్నల్. జర్నల్. Right. The properties which is held by business in its possession is called అసెట్స్. assets. Right answer. A journal is called బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. book of ప్రైమరీ ఎంట్రీ. primary entry. ప్రైమరీ ఎంట్రీ. Yes, right. A transaction which may involve కాంపౌండ్ ఎంట్రీ. కాంపౌండ్ ఎంట్రీ. more than two accounts. Compound entry. Compound. Right, అకౌంట్ తీసుకోవాలి. కాంపౌండ్ ఎంట్రీ. right answer. The process of transferring accounts from journal to ledger is called పోస్టింగ్. పోస్టింగ్. posting. Right answer. Debit means we have two, రిసీవింగ్ ఆస్పెక్ట్. right? Debit means రిసీవింగ్ ఆస్పెక్ట్. రిసీవింగ్ అసెట్. receiving aspect. రిసీవింగ్ Right. అసెట్. Next, nominal accounts are relating to ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. nominal అసెట్స్. accounts. అసెట్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అవుతుంది కదా, అది అసెట్ రియల్ అకౌంట్ అవుతుంది. పర్సనల్ అకౌంట్ అవుతుంది. Yes. Right answer is బి. expenses and income. ఒకవేళ ఎవరైనా రాంగ్ అయితే కరెక్ట్ చేసుకోండి. ఆ లాజిక్ Okay. ఎక్కడ మిస్ అయ్యారో మళ్ళీ చెక్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్, రియల్ అకౌంట్స్ ఆర్ రిలేటింగ్ టు. అసెట్. అసెట్స్. రైట్ ఆన్సర్. దెన్ క్రెడిట్ మీన్స్ గివింగ్ గివింగ్. గివింగ్ ఆస్పెక్ట్. మనం ఎవరికి ఏదైతే ఇస్తున్నాం దాన్ని క్రెడిట్ అంటారు. క్రెడిట్ ఆస్పెక్ట్ లో వస్తుంది. పర్సనల్ అకౌంట్స్ ఆర్ రిలేటింగ్ టు పర్సన్స్. పర్సన్స్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ, ఓకే? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఎవ్రీ accounts. బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్
Two Two accounts. accounts. Right Double answer. entry, two accounts. The main objective of preparing journal is business hmm? to D, to journalize record the the business business transactions first of all. D. first of all. I think. Yeah. D. Answer D, sir. Answer D. 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 I think D answer. Yes. To record the business transactions first of all. First Yes. business transactions record this. Yeah. First stage of accounting cycle. Okay. Then select the correct sequence of accounting. Accounting Journal, యొక్క correct ledger, trial balance, financial statement. Option B. option B. D. Answer D. right answer. What is the objective of preparing the profit and loss account? Option C. Oh. To know the operational result of the company in a particular period of time. Option C. C. okay. C is the right answer. Which of the statement is true as per the golden rule of real accounts? రియల్ అకౌంట్ యొక్క గోల్డెన్ రూల్స్ ఏంటో చూడండి ఒకసారి. Option A. Debit what A. comes in, credit A. what Debit. goes out. What goes up? ఓకే ఎవ్రీవన్ అర్థమవుతుంది కదా? ఎవరికన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటే చెప్పిన ఆన్సర్ లో చెప్పండి, ఓకేనా? అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అవసరమైన చోట. ఓకే, తర్వాత విచ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్? Both are correct. Both are correct. Both are correct. I Debit think. all expenses, credit రెండు all A and incomes B and రెండు gains. అనేవి కరెక్ట్ అవుతుంది. ఓకే, అది నామినల్ అకౌంట్ కి వస్తుంది. యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని డెబిట్ చేస్తాము, క్రెడిట్ ఆల్ లో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని క్రెడిట్ చేస్తాం. అంటే బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, దెన్ పర్చేజ్ అకౌంట్, శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్, వేజెస్ అకౌంట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్. ఓకే, Expenses. దెన్ క్యాష్ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, ల్యాండ్ అకౌంట్ అండ్ మెషినరీ అకౌంట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్ అవుతుంది. Real accounts. Real accounts అవుతాయండి. ఓకే, దెన్ రామో అకౌంట్, XYZ అకౌంట్, ICICI లిమిటెడ్, రాజా అకౌంట్ కమ్స్ Personal అండర్ account. పర్సనల్ అకౌంట్. Personal account. all are personals, right? So Personal. personal accounts. Then salary account. నామినల్ Nominal account. Salary is a expense, so expenses, all expenses and incomes are under నామినల్ nominal account. Nominal account. Nominal account. Then salary payable account. సాలరీ పర్సనల్ అకౌంట్. Others. Personal account ఏనా? Personal account. Personal account. In personal account personal లో కూడా account. రిప్రజెంటేటివ్ I think. పర్సనల్ అకౌంట్, అంతే కదా? సో శాలరీ పేయబుల్ అనేది దాని వెనక ఒక వన్ పర్సన్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ శాలరీ అనేది ఎవరికి ఒక అల్టిమేట్ గా ఒక పర్సన్ కి మనం పే చేయాలి కాబట్టి ఫ్యూచర్ లో, దట్ ఈస్ పర్సనల్ అకౌంట్, దట్ టు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే, వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్? క్యాష్ అకౌంట్ Debit the. What is that? రెంట్ అకౌంట్ నెట్ టు క్యాష్ అకౌంట్. అదర్స్ B అనుకుంటున్నా. ఆప్షన్ బి, రైట్? B. Yes, Rent B is the- account. B is Debitor the right cash. answer. రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి యాజ్ పర్ ద నామినల్ అవును కదా. అకౌంటింగ్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి రెంట్ ని డెబిట్ చేస్తాము. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్, వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్, క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, అందరూ అగ్రీ కదా ఈ ఆన్సర్ కి? ఎనీవన్ హ్యావ్ డౌట్? ఓకే,
Then next one. What is the golden rule for personal accounts? Debit the receiver, credit A. the giver. Option A. A. I think option A. A. Debit the receiver, credit the Credit giver. the giver. Yes, right answer. Choose the correct statement below. Debit A. increases the Debit asset increases the balance. asset balance. Yes. Debit increases the asset balance. Option Right answer is A. What is the entry for sold building for cash 50,000 rupees? cash account C. to Cash building. account debitor to building Option account. C. Option C. C. Right answer. Then final accounts includes. Final accounts లో ఏమేమి ఉంటాయి? జర్నల్ P అనుకుంటా. ప్రాఫిట్ అండ్ లాస్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఆప్షన్ బి. బ్యాలెన్స్ షీట్ సార్. B. ఆప్షన్ బి. Option B. ఓకే. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఫైనల్ Balance sheet అకౌంట్స్, ఉంటుంది. బ్యాలెన్స్ షీట్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. నెక్స్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీన్స్. ఆప్షన్ A. Option A. ఆప్షన్ which ఏ is showing the పర్టికులర్ organization పీరియడ్. getting profit and loss. Option A, I think. Option A is the right answer. Then what is balance sheet? Option B. 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 Option B. Statement showing. It is a statement I of think showing assets and Assets and liabilities. liabilities of an organization on a particular date. So option B Particular is the date కి ప్రిపేర్ చేస్తాం. right answer. Next. Salary payable, rent payable, interest payable, interest receivable, etc. are examples of which account? Representative personal account. Representative personal account. Representative Option C. personal account. Personal account. Personal account. Option C is the right answer. Okay. Double entity concept represents. Option A. A. Debit account should be equal Debit to amount credit account. should be equal to Equal credit. of credit and debit. Credit account. Yes, option A is the right answer. Next. What is debit? Receiving aspect. Receiving aspect is the correct answer. What is credit? B. Giving aspect. Giving aspect. Giving aspect. ఇక్కడ బిల్లింగ్ మీన్స్ Asset అవుతుంది. Asset. అసెట్. Purchases expense. నెక్స్ట్. Purchases. పర్చేజెస్ Expense. ఎక్స్పెన్స్. Sales income. నెక్స్ట్. సేల్స్ మీన్స్ Income. ఇన్కమ్. Account payable. Account of Liability. liabilities. అకౌంట్స్ పేయబుల్ ఈస్ Liability. లయబిలిటీ. అందరు సేమ్ ఆన్సర్ రైట్? ఏమైనా డౌట్ ఉన్నాయా? బిల్లింగ్ అంటే అసెట్స్. బిల్లింగ్ అసెట్ లోకి వస్తుంది. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్, సేల్స్ అనేది ఇన్కమ్, అకౌంట్స్ పేయబుల్ అనేది లయబిలిటీ, ఎందుకంటే తర్వాత మనం పే చేయాలి కాబట్టి. ఓకే. దెన్ షేర్ క్యాపిటల్ ఈస్ Liability to the Liability to the organization. organization. లయబిలిటీ టు ద ఆర్గనైజేషన్. Organization. C. బిజినెస్ పర్సన్ తీసుకొచ్చినప్పటికీ కూడా, ఐ మీన్ ఓనర్ తీసుకొచ్చినా కూడా, ఓనర్ కి Future మనం లో pay బిజినెస్ చేయాలి. అనేది ఓనర్ కి పే చేయాల్సి వస్తుంది. అంటే అల్టిమేట్ గా లాస్ట్ లో మనం ఒకవేళ కంపెనీ వైండ్ అప్ చేయాల్సి ఉంటే, అంటే అల్టిమేట్ గా అది లయబిలిటీ అన్నమాట. ఇఫ్ బయింగ్ ఏ గూడ్స్ ఫర్ రీసేల్, వాట్ వి కాల్డ్ దట్? Stock. బయింగ్. Purchase. ఎస్. Purchases. మనం కొన్నప్పుడు దాన్ని Buying. పర్చేజెస్ అనుకోవాలా? Purchases. బయటికి అమ్ముతుంటే సేల్స్ అనుకోవాలా? Sales. మిగిలిన వాటిని స్టాక్ మిగిలితే అనుకోవాలా? స్టాక్ అనుకోవాలి. ఓకే. ఇక్కడ ఏమన్నా నేను, ఇఫ్ కొన్న- బయింగ్ ద గూడ్స్
బయ్యింగ్ అన్నాం కాబట్టి పర్చేజ్ అన్నమాట. పర్చేజెస్. పర్చేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ వాట్ వి విల్ డెబిట్ ఏం చేస్తాం? క్యాష్ సోల్డ్ క్యాష్ చేస్తుంటే అకౌంట్ చేస్తాం. క్యాష్. క్యాష్ క్యాష్ అనేది అకౌంట్ కదా మనకు వస్తుంది. అంటే ఇక్కడ రెండు, డెబిట్ చేస్తాం. అంటే సోల్డ్ అవుతుంటే సేల్స్ ఉంటది, క్యాష్ ఉంటుంది. క్యాష్ వస్తుంది కాబట్టి, ఐ మీన్ రిసీవింగ్ ఆస్పెక్ట్ క్యాష్ కాబట్టి డెబిట్ చేస్తాము. ఐ మీన్ గివింగ్ గూడ్స్ ఆస్పెక్ట్ ని లో సేల్ వచ్చేసరికి చేస్తాం. మనం సేల్స్. సేల్ చేస్తాం కాబట్టి అది యాజ్ పర్ ద ఇన్కమ్ ప్రకారము సేల్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మనం అడిగింది ఏంది? ఇఫ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ వాట్ వి విల్ డెబిట్. Debit. అంటే డెబిట్ ఏమొస్తుంది ఇక్కడ? క్యాష్. క్యాష్. అంతే కదా? అంతే. వి విల్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏం రికార్డ్ చేస్తాము? ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్స్. ఓన్లీ ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్ ని రికార్డ్ చేయము. ఏదైతే మానిటరీ ఎక్స్చేంజ్ ఉందో దాన్ని మాత్రమే మనం రికార్డ్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే మనం అకౌంటింగ్ లాంగ్వేజ్ లో ట్రాన్సాక్షన్ అంటాం. ట్రాన్సాక్షన్. ఎనీ యాక్టివిటీ విచ్ ఈస్ డూయింగ్ ఫర్ ఎర్నింగ్ మనీ. ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ. దెన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఏమవుతుంది ఇది? ఇన్కమ్. Hmm? ఇన్కమ్ అవుతుంది. అర్థం కాలేదు. ఇన్కమ్ అవుతుంది. ఆప్షన్ డి సార్. ఆప్షన్ ఆప్షన్ డి. ఇన్కమ్ టు ద డీనా? బిజినెస్. డి. బి. డీనా? డి ఎలా అవుతుంది? బి ఇంట్రెస్ట్ అవుతుంది. మనం గెయిన్ చేస్తాం కదా, మనీ మనకు వస్తుంది ఇంట్రెస్ట్ అనేది. ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఇది ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడా? మనం ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ లో ఫిక్స్డ్ Expected. డిపాజిట్ చేసాము. ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టెడ్ అయ్యే మొత్తం ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. అంటే వస్తుందని మనం భావించే కదా ఫిక్స్డ్ డిపాజిట్ లో డిపాజిట్ చేసేది బ్యాంక్ లో. అంటే అనుకోకుండా ఇన్కమ్ టు వచ్చింది ద అనుకో, బిజినెస్ అవుతుంది. అది ఫర్ gain ఎగ్జాంపుల్ అవుతుంది. లాటరీ అలాంటివి తగిలినాయి అనుకో, అది గెయిన్ అవుతుంది. కానీ ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన థింగే వస్తుంది మనకి. సో దీన్ని ఇన్కమ్ గానే ట్రీట్ చేయాలి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఐ మీన్ మనం ఏంటంటే ఎక్స్పెన్స్ అంటే మనకు తెలుసు, ఖచ్చితంగా రెంట్ పే చేయాలి, ఖచ్చితంగా గూడ్స్ ని పర్చేజ్ చేయాలి, ఖచ్చితంగా ఒకవేళ లోన్ తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇవన్నీ తెలుసు మనకి. సో అది ఎక్స్పెక్టెడ్ థింగే కాబట్టి ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. లేదు మన దుకాణంలో ఐ మీన్ దొంగతనం జరిగింది, సో అది ఎక్స్పెక్టెడ్. దొంగతనం జరిగితే రెగ్యులర్ గా అనుకుంటాం మనం, సో అది లాస్ అన్నమాట. అట్లానే మనం సేల్స్ చేస్తాము, ఇన్కమ్ వస్తుంది, జనరేట్ అవుతుంది సేల్స్ రూపంలో. అదే విధంగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము బ్యాంక్ లో నుంచి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామా, ఎక్స్పెక్ట్ చేయమా? ఇన్కమ్ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తాము. లేకపోతే లాటరీ, జస్ట్ ఊరికి అట్లా లాటరీ కొన్నాము, లాటరీ ఖచ్చితంగా తగులుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? సో లాటరీ తగిలితే తెలియకుండా, ఐ మీన్ అనుకోకుండా వచ్చింది అయితేనేమో గెయిన్ అవుతుంది. లేదు మనకి ముందుగానే ఎక్స్పెక్టేషన్ ఉండి పలానా చోట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద ఇన్కమ్ ఐ మీన్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఇన్కమ్ కిందగా ట్రీట్ చేయాలన్నమాట. అది గెయిన్ కాదు, అది ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా దీని మీద? ఓకే. ఇఫ్ మై బిజినెస్ ఈస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కంప్యూటర్స్. We అసలు will మా treat బిజ్- computers are goods. ట్రీట్ కంప్యూటర్స్ ఆర్ గూడ్స్. ఓకే. ఆప్షన్ ఏ. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాచ్ ద బిలో ఐటమ్స్. ఓకే. పర్సనల్ అకౌంట్స్ రిలేటెడ్ గా Debit the receiver, credit the giver. సెకండ్ వన్. వన్ రైట్. నెక్స్ట్ రియల్ అకౌంట్స్ రిలేటెడ్. Third one. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, Credit Credit what goes out. వాట్ గోస్ అవుట్. దెన్ నామినల్ అకౌంట్స్. Option one. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. దెన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 50,000 రూపీస్. ఓకే.
ఇక్కడ డెబిట్ డెబిట్ క్యాష్, డెబిట్ ఏమవుతుంది? క్యాష్ క్రెడిట్ క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాష్, క్రెడిట్ క్రెడిట్ సేల్స్ సేల్స్ అవుతుంది. అవుతుంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఏ ఇస్ ఏ. ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 15,000 రూపీస్. రిసీవింగ్ ఆస్పెక్ట్ బ్యాంక్ అవుతుంది, గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్. అదర్స్? A1. A. I think option B, sir. ఆప్షన్ B. ఆప్షన్ ఏ. A. ఆప్షన్ రిసీవింగ్ ఆస్పెక్ట్, మనకి గివింగ్ మన ఇప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ మన ఆప్షన్ దగ్గర ఏ. నుంచి వెళ్ళిపోతుందా, క్యాష్ మన దగ్గరికి వస్తుందా? Going out. గోయింగ్ అవుట్. సో క్యాష్ ని ఏం చేయాలి మనం? గోయింగ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేయాలి, అంతే కదా? సో గివింగ్ ఆస్పెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీ డౌట్ ఆన్ దిస్? ఏ విధంగా ఏ అవుతుంది అనేది మనం మన మన క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తున్నాం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. సో యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ కాన్సెప్ట్, వాట్ గోస్ అవుట్ ఏమో క్యాష్ క్రెడిట్ చేస్తాము, క్యాష్ వాట్ కమ్స్ ఇన్ ఏమో బ్యాంక్ బ్యాంకు డెబిట్ చేస్తాం. ఇది లాజిక్. వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ దీంట్లో? No, sir. I got a clarity. Actually, you explained already this ఎస్. question. సో ఏమైనా డౌట్ ఉంటే తర్వాత అడగండి, ఇబ్బంది ఏం లేదు. అయిపోవచ్చిన క్వశ్చన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిప్రిసియేషన్ ఈజ్ Expenses to the ఎక్స్పెన్స్ టు ద organization. ఆర్గనైజేషన్. ఎక్స్పెన్స్ టు ద ఆర్గనైజేషన్. Organization. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ అకౌంట్స్ Assets to the organization. అసెట్స్ Assets to the organization. Assets to అసెట్స్ the టు ద organization. అసెట్స్ ఆర్గనైజేషన్. టు ద ఆర్గనైజేషన్. ఎందుకంటే మనం ఫ్యూచర్ లో అకౌంట్స్ రిసీవబుల్ అంటే వాళ్ళ దగ్గర నుంచి, ఐ మీన్ డెటార్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం అనమాట, అంటే అది మనకి అసెట్ అన్నమాట. ఓకే. తర్వాత లయబిలిటీ ఆల్వేస్ షోస్ విచ్ బ్యాలెన్స్? Credit balance. Credit balance. క్రెడిట్ బ్యాలెన్స్. Option B. ఆప్షన్ బి ఇస్ ద Credit రైట్ balance. ఆన్సర్. ఓకే. ఇప్పుడు వరకు అకౌంట్స్ లో ఒక, ఐ మీన్ ఒక ఐడియా అయితే వచ్చింది కదా మీకు. ఈవెన్ దో యు ఆర్ కమింగ్ ఫ్రమ్ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, అకౌంట్స్ అంటే కొంత ఐడియా వచ్చింది నాకు తెలిసి. Yes, sir. ఓకే. సో Yeah, yes, sir. ఈ బేసిక్ నాలెడ్జ్ చాలు ఎస్ఐపి ఫికో నేర్చుకోవడానికి. మోర్ దెన్ అన్నఫ్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అకౌంట్స్ రిలేటెడ్గా అడగండి. ఇంకా రేపు మార్నింగ్ 6:30 నుంచి మనం రెగ్యులర్గా ఎస్ఐపి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. Sir, I have a small doubt. I think this doubt is right or wrong. I don't know. Actually, I have a little confusion about this. In the question number 41, we will receive records in the books of account. Actually, in the 41 not yeah 41. Here you didn't mention any single account or dual accounts. So, నో యాక్చువల్గా అంటే మనము అకౌంట్స్ స్టార్ట్ చేసేటప్పుడే ఈవెంట్ ట్రాన్సాక్షన్ అని ఒక 2 పదాలు చెప్పాను మీకు. ఈవెంట్ లో ఏంటంటే చెప్పు. ఓన్లీ మనకి వచ్చేది పోయేది ట్రాన్సాక్షన్స్ కాకుండా నో డెబిట్ క్రెడిట్ ఓన్లీ ఇవే ఈవెంట్ లో రాస్తాం. ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్స్ లో రాస్తాం. కానీ ఇక్కడ మీరు ఏమన్నా అంటే అసలు ఈవెంట్ అంటేనే దాంట్లో ఎటువంటి మానిటరీ బెనిఫిట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్ దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చాడు, చాలా రోజుల తర్వాత మనం మీట్ అయ్యాము, వాడు మన దగ్గరికి వచ్చి మీట్ అయ్యాడు, మన ఇద్దరం కలిసాము. వాడు ఏదేంటి, మనం ఎలా ఉన్నాం, ఏంది మన ఫ్యామిలీ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, మొత్తం యోగక్షేమాలు తెలుసుకొని ఓకే ఫైన్ వెళ్ళిపోయాడు అనమాట. అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఏమన్నా రాయాలా? దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. లేదు, సేమ్ అదే ఫ్రెండ్ వచ్చాడు, మంచిగా మాట్లాడాడు, అంతా అయిపోయింది, లాస్ట్ లో ఏంటంటే మన బిజినెస్ లో వాడికి మనం ఏదైతే బుక్స్ అమ్ముతున్నామో ఏదో బిజినెస్, ఆ బిజినెస్ లో వాడికి అవసరం ఉండి
ఒక 1000 రూపాయలు మన దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళాడు క్యాష్ పే చేసి. అది రాయాలా లేదా బుక్స్ ఆఫ్ అకౌంట్ లో? రాయాలి. సో అది ట్రాన్సాక్షన్. జస్ట్ ఊరికే ఎటువంటి మానిటరీ అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో ఏముంది, మనం 1000 రూపీస్ వర్త్ ఉన్నట్టు గూడ్స్ వాడికి ఇచ్చేసాము. వాడి దగ్గర నుంచి మనం 1000 రూపీస్ అమౌంట్ తీసుకున్నమాట. ఇక్కడ మనీ అనేది ఐ మీన్ ఎక్స్చేంజ్ అయిందా లేదా, మానిటరీ బెనిఫిట్ అనేది మనకేమో మనీ ఓకే. వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ మనీ. మన దగ్గర నుంచి గూడ్స్ వాడికి వెళ్ళినాయి, దట్ ఈస్ కాల్డ్ మానిటరీ బెనిఫిట్. అంటే దాన్ని మనీ మెజర్ చేస్తామా లేదా, మనీ తోటి. అంటే ఇంత వర్త్ మరి ఉన్నటువంటి గూడ్స్ మనం సేల్ చేసామని. సో అలా మన మానిటరీ బెనిఫిట్ ఎక్స్చేంజ్ అయితేనే దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. వాటిని మాత్రం రాస్తాం అనమాట. జస్ట్ ఎటువంటి మానిటరీ బెనిఫిట్ ఎక్స్చేంజ్ అవ్వకుండా జస్ట్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, ఈవెంట్ అంటారు అనమాట. సో ఈ ఈవెంట్స్ ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రాయాల్సిన అవసరం లేదు. దానివల్ల మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ లో ఎటువంటి చేంజెస్ రావట్లేదు అనమాట. కానీ ట్రాన్సాక్షన్ అంటే మన ఫినాన్షియల్ పొజిషన్ లో ఎక్స్చేంజ్ అని సంథింగ్ గెటింగ్ సంథింగ్ గోయింగ్ అనమాట. వచ్చేదేమో ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ వస్తుంది, క్యాష్ వెళ్తుంది మన దగ్గర నుంచి, గూడ్స్ వెళ్తున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేల్స్ అన్నమాట. ఇక్కడ మానిటరీ బెనిఫిట్ అనేది ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అయింది, కానీ ఈవెంట్ లో ఎక్స్చేంజ్ అవ్వదు. సో మనం ఓన్లీ ఓన్లీ ట్రాన్సాక్షన్ మాత్రమే రాస్తాము. దట్ ఈస్ దాన్నే ఇక్కడ చెప్పింది అనమాట. వి విల్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఏం రాస్తాం అంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రాస్తాం, ఈవెంట్స్ రాయమన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఓకే సార్. ఉమ్, గాట్ ఇట్. ఈవెంట్ కి ట్రాన్సాక్షన్ కి డిఫరెన్స్ అర్థమైంది. క్వశ్చన్ ఉమ్. అర్థమైంది. ఇంకా ఎన్ని డౌట్స్? ఇంకా ఈ క్లాస్ తోటి మనకి ఐ మీన్ అకౌంట్స్ మీద క్లాసెస్ అయిపోయినట్టు. ఇంకా ఎస్ఏపి స్టార్ట్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పటి వరకు ఉన్న వాటిలో, ఈ క్వశ్చన్స్ లో కానీ లేకపోతే ప్రీవియస్ గా ఏదన్నా ఐ మీన్ ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా అకౌంట్స్ రిలేటెడ్ గా అడగండి. ఇది ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను, ఇది కూడా పంపిస్తాను, డ్రైవ్ లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎన్ని కరెక్ట్ గా ఆన్సర్స్ పెట్టగలిగారో, ఎక్కడ మిస్ అయ్యారో ఆ మిస్ అయిన లాజిక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఐ మీన్ ఏ క్వశ్చన్ దగ్గర మిస్ అయ్యామో, ఒకవేళ ఆ లాజిక్ ఇంకా ఐ మీన్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఆన్సర్ ప్రకారం మీరు ఆ లాజిక్ ని ఐడెంటిఫై చేయలేకపోతే నన్ను అడగండి. సార్ ఇప్పుడు ఈవెంట్స్ కి ఇప్పుడు 21 క్వశ్చన్ కి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఉమ్, సో వన్ మోర్ డౌట్ అబౌట్ దిస్. ఉమ్. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్ 34 ఒకసారి చూద్దాం. 34. 34 క్లాస్ ఉంది, ఒక 5 minutes తర్వాత డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ రిప్రజెంటింగ్ అని చెప్పేసి ఏ ఆన్సర్ ఇచ్చాము, ఏ ఆన్సర్ పెట్టాము, డెబిట్ అమౌంట్ షుడ్ బి ఈక్వల్ టు ద క్రెడిట్ అమౌంట్. ఈ రూల్ అనేది అన్ని ట్రాన్సాక్షన్స్ కి ఐ మీన్ వర్తిస్తుంది కదా. ఎస్, బుక్స్ ఆఫ్ అన్నిటికీ రికార్డ్స్ వర్తిస్తుంది. అనే బుక్స్ ఆఫ్ రికార్డ్ అనే దానికి ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏ అనేది కరెక్ట్ గా అన్నిటికీ వర్తించాలి. ఒకవేళ ఏమైనా సంథింగ్ ఎర్రర్స్ కానీ సంథింగ్ అలా ఏమైనా వస్తే అప్పుడు ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. దాన్ని ఖచ్చితంగా అట్లా ఐ మీన్ మన ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్డ్ గూడ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్, 50,000 రూపీస్. ఓకే, పెయిడ్ క్యాష్, పెయిడ్ ఇన్ క్యాష్ 32,000 రూపీస్, అండ్ ఇన్ బ్యాంక్ అంటే చెక్ ద్వారా కొంత పేమెంట్ చేశాం 18,000 రూపీస్. ఓకే, ఇది ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్. దీని యొక్క ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్. ఎంత వర్త్ ఉన్న గూడ్స్ మన బుక్స్ లో మనం కొన్నామంటే 50,000 రూపీస్ ఉన్న గూడ్స్ మనకు వచ్చినాయి అన్నమాట. తర్వాత దీన్ని 50,000 ఏం చేసినామంటే మనం
టు క్యాష్ అకౌంట్. క్యాష్ ద్వారా ఎంత పే చేసాం? 32,000 రూపీస్ పే చేసాం. టు బ్యాంక్ అంటే చెక్ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంత పే చేసాం? టు బ్యాంక్ అకౌంట్ 18,000 రూపీస్ పే చేసాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇది డెబిట్. ఓకే, ఈ రెండు క్రెడిట్. సో ఈ డెబిట్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఈ రెండు డెబిట్ క్రెడిట్స్ కలిపితే ఎంత అయింది? 50,000 రూపీస్ అయింది. 50,000 అంటే దీని ప్రకారం ఏంటంటే డెబిట్స్ షుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్స్. ఇక్కడ డెబిట్ 50,000, దీని రెండింటిని కలిపితే 50,000 మ్యాచ్ అయింది కదా. సో అట్లా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డెబిట్స్ అమౌంట్ షుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్, అంటే టోటల్స్ అన్నమాట. అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు 32,000 ఇచ్చారు, ఆ తర్వాత అతను చెక్ ఇవ్వకుండా 18,000 మనల్ని క్రెడిట్ లో రాసుకోమన్నారు. అప్పుడు అది కూడా అప్పుడేం బుక్స్ చేస్తాం? మెన్షన్ చేసి అప్పుడేం చేస్తాం? బ్యాంక్ కాదు, ఓన్లీ 15,000 ఇచ్చాము. 33,000 32,000 క్యాష్ పే చేసాము, కానీ రిమైనింగ్ మనం అప్పుగా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? అప్పుగా టు క్రెడిటర్ అకౌంట్ అవుతుంది. బుక్స్ అకౌంట్ లో ఇవి ఎంటర్ చేస్తాం. క్రెడిటర్ అకౌంట్ లో ఎంటర్ చేస్తాం అనమాట. బట్ డెబిట్స్ షుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్ అయింది కదా ఇక్కడ కూడా. అతను మనకి ఐ మీన్ రిమైనింగ్ 18,000 ఇస్తే ఈక్వల్ అవుతుంది. అంతవరకు మనం అతను క్రెడిటర్ లోనే ఉంటారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. మనం ఏం చేసిన ఓన్లీ 15,000 అతను కంప్లీట్ గా ఇవ్వకపోయినా సరే మనం బుక్స్ అకౌంట్ లో రాసుకొని అతను దానికి ఈక్వల్ చేసుకుంటాం అంతే. తర్వాత పే చేయాలి కదా. ఇప్పుడు 15,000 రూపీస్ పెట్టుకుంటున్నాము, నా దగ్గర ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 32,000 రూపీస్ ఉంటే 33,000 రూపీస్ ఇచ్చాము. ఇంకా 33,000 తోటి చెల్లు కాదు కదా. ఇంకా 18,000 ఫ్యూచర్ లో ఇవ్వాలి కదా మనం వాడికి. సో ఫ్యూచర్ లో ఇవ్వాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రాసుకోవాలి కదా. అప్పుడు క్రెడిటర్ అంటే ఏంది? వాడికి ఫ్యూచర్ లో మనం పే చేయాలన్నమాట. ఇదేంది? లైబిలిటీ అనమాట. లైబిలిటీ అంటే మనం లైబిలిటీ ప్రకారం ఆల్ లైబిలిటీస్ ఏం కావాలి? డెబిట్ కావాలా, క్రెడిట్ కావాలా? క్రెడిట్ కావాలి. అసెట్స్ అయితే డెబిట్ కావాలి, లైబిలిటీ అయితే క్రెడిట్ కావాలి. ఇప్పుడు ఇది క్రెడిటే కదా అయింది, క్రెడిటర్ అకౌంట్ క్రెడిట్ లోనే ఉంది కదా. సో ఆ లాజిక్ ప్రకారము ఈ క్రెడిటర్ ని క్రెడిట్ చేసుకుంటాం ఇక్కడ 18,000 రూపీస్ కి. సో అప్పుడైనా కూడా మనకేమవుతుంది? డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్ కావాలి. నువ్వు ఏ ట్రాన్సాక్షన్ కైనా కూడా ఈ లాజిక్ అనేది కంపల్సరిగా ఫిల్ అవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఇంకా ఏమన్నా డౌట్స్? 41 క్వశ్చన్ రీడ్ అయిన తర్వాత నాకు 34 క్వశ్చన్ స్ట్రైక్ అయింది. దీనికి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఓకే, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒకసారి దీన్ని బేస్ చేసుకొని అది క్లారిటీ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఇది క్లారిటీ వస్తూ ఉంటాయి అనమాట కొన్ని. సో ఏదైనా కానీ ఫైనల్ లాజిక్ మాత్రం సేమే. ఆ లాజిక్ అండర్స్టాండింగ్ చేసుకోవడంలోనే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనమాట. అది. ఎనీ అదర్స్, ఎనీ క్వశ్చన్స్? ఏం లేవా? క్వశ్చన్స్ ఏం లేవా? డౌట్స్ ఏం లేవా? క్లియరా ఆల్? We're at 20th, which is correct statement. Without knowing whether it is personal, nominal, or real, అని చెప్పకుండా అవసరం లేదు. అట్లని కాదు, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాం కదా, అంతే కదా, ఇదే కదా. దీంట్లో 28 అదే 28 20 ఓకే ఫైన్. ఇక్కడ విచ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాను, ఓకేనా. మనకి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ది కూడా కరెక్టే, సెకండ్ ది కూడా కరెక్టే. So you have not mentioned there is a nominal and personal. ఇప్పుడు నామినల్ ఆర్ రియల్ అకౌంట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పెన్సెస్ అంటే ఏంది అసలు? ఎక్స్పెన్సెస్ లాసెస్ దేని కిందకి వస్తాయి? డెబిట్.
డెబిట్ కాదు, జస్ట్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఏ అకౌంట్స్ కిందకి వస్తాయి? The nominal. నామినల్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ దేని కిందకి వస్తాయి? Nominal. అవి కూడా నామినలే. అంటే మనకి దీని ప్రకారం ఏమవుతుంది, ఈ రెండు కూడా నామినల్ అకౌంట్స్ కి రిలేటెడ్ థింగ్స్ అని మనకు అర్థం అవుతుంది, అంతే కదా? Yes, yes, yes. సో నామినల్ అకౌంటింగ్ యొక్క రూల్ ఏంది, గోల్డెన్ రూల్ ఏంది? Debit all expenses and losses. ఆ, Credit all incomes and gains. అంటే దీని ప్రకారం, ఈ క్వశ్చన్ ప్రకారము ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే కదా? Yes, yes, yes. ఈ రెండు కరెక్ట్ But అయినప్పుడు మనం ఒకదాన్ని పెట్టకూడదు కదా? సో దీనికి ఆప్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఇది ఇవ్వలేదు అనుకో, ఈ థర్డ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఏమవుతుంది, ఇది అవుతుంది ఆన్సరు, ఇది అవుతుంది, అంతే కదా? అప్పుడు ఏం చేయాలి, yes, మీరు రెంట్ని ఆన్సర్గా ట్రీట్ చేయాలి, అర్థమైందా? కానీ అర్థమైంది. ఇప్పుడు కానీ ఇప్పుడు నేనేం చేశాను, డెబిట్ రెంట్కి ఐ మీన్ సరిపోయే విధంగా ఆప్షన్ సిలో బోత్ ఆర్ కరెక్ట్ అని పెట్టాను. అప్పుడు ఈ రెంట్ని చూస్ చేసే బదులు ఇది బెస్ట్ ఆప్షన్ కదా, ఇది కరెక్ట్ అని చెబుతుంది కదా రెంట్లో. Yes, 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 yes. సో ఇప్పుడు వచ్చిందా ఐడియా, క్లారిటీ వచ్చిందా? Yes, అదే జస్ట్ కన్ఫ్యూజ్ అయింది, అంటే వితౌట్ ఎనీ మెన్షన్ చేయలేదు కదా, సో అంటే మీకు ఇలా ఆలోచించాలని ఐడియా రావాలి కదా, అందుకే నేను ఇట్లా ఇచ్చాను. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్? ఎనీ అదర్స్, ఎనీ డౌట్స్? ఓకేనా, ఫైనా మరి? టుమారో మార్నింగ్ 6:30కి ఎస్ఏపి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే.